అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణుడు, పరమశివుడు, మహావిష్ణువు, లక్ష్మీదేవి, హనుమంతుడు వంటి దేవతలకు సంబంధించిన దివ్య ఆభరణాలు, మణులు, ఆయుధాలకు సంబంధించిన ప్రత్యేక క్విజ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, క్విజ్ను ప్రారంభిద్దాము. లెట్స్ బిగిన్. శ్రీకృష్ణుడి తలపై ఉండే అందమైన ఆభరణం ఏమిటి? రత్న కిరీటం, నెమలి పింఛం, పూలమాల, బంగారు పాక. నెమలి పింఛం. శ్రీకృష్ణుని అలంకరణలో ఇది అత్యంత ప్రసిద్ధమైన గుర్తుగా భావిస్తారు. ఆయన మురళీధర రూపాన్ని గుర్తు చేసే ముఖ్యమైన అలంకారం. పరమశివుడు తన మెడలో ఆభరణంగా దేనిని ధరిస్తాడు? ముత్యాలహారం, రుద్రాక్షమాల, నాగేంద్రుడు, ఏదీ కాదు. నాగేంద్రుడు. సర్పము శివుని వైరాగ్య స్వరూపాన్ని, భయంపై ఆయనకున్న ఆధిపత్యాన్ని సూచించే ముఖ్యమైన చిహ్నంగా భావిస్తారు. వినాయకుడు జందెముగా ఏ జంతువు కనిపిస్తుంది? ఎలుక, పాము, సింహం, నెమలి. పాము. గణపతి విగ్రహాల్లో సర్పాన్ని యజ్ఞోపవీతంలా చూపించే సంప్రదాయం ఉంది. ఇది శక్తి నియంత్రణకు ప్రతీకగా భావించబడుతుంది. శివుని జటాజుటములో ఉండే ఆభరణం లాంటి వస్తువు ఏమిటి? సూర్యుడు, నక్షత్రం, చంద్రవంక, మేఘం. చంద్రవంక. అర్ధచంద్రుడు కాలచక్రాన్ని, శాంతిని మరియు శివుని ప్రత్యేక స్వరూపాన్ని సూచించే పవిత్ర చిహ్నంగా ప్రసిద్ధి చెందాడు. మహావిష్ణు చేతికి ఉండే చక్రం పేరు ఏమిటి? కాలచక్రం, ధర్మచక్రం, సుదర్శన చక్రం, విష్ణు చక్రం. సుదర్శన చక్రం. ఇది అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని రక్షించే దివ్యశక్తికి ప్రతీకగా వర్ణించబడుతుంది. విష్ణుమూర్తి హృదయంపై ఉండే విశిష్టమైన మణి పేరు ఏమిటి? శ్యామంతకమణి, కౌస్తుభమణి, నాగమణి, చింతామణి. కౌస్తుభమణి. సముద్ర మథనం నుండి వెలువడిన అత్యంత విలువైన దివ్యరత్నాలలో ఇది ఒకటిగా పురాణాల్లో వర్ణించబడింది. సముద్ర మథనం సమయములో ఉద్భవించి ఇంద్రుడు ధరించిన రత్నం ఏది? చింతామణి, మణిద్వీపం, వైడూర్యం, గజమణి. చింతామణి. సముద్ర మథనం నుంచి అనేక దివ్య వస్తువులు ఉద్భవించినట్లుగా వర్ణన ఉంది. అందులో ఇంద్రుడు ఈ రత్నాన్ని ధరించారు. సూర్యదేవుడి దగ్గర ఉండి తర్వాత సత్రజిత్తుకు లభించిన ప్రకాశవంతమైన మణి ఏది? కౌస్తుభమణి, నాగమణి, శ్యామంతకమణి, మణిరత్నం. శమంతకమణి. ఈ మణి అత్యంత ప్రకాశవంతముగా ఉండేదిగా, సూర్యుని కాంతితో పోల్చబడేదిగా కథనం ఉంది. దీనివల్ల సంపద, సౌభాగ్యం కలుగుతాయని కూడా చెప్పబడింది. కర్ణుడికి పుట్టుకతోనే వచ్చిన రక్షణ కవచం మరియు ఆభరణాలు ఏమిటి? వజ్ర కవచం, సహజ కవచ కుండలాలు, స్వర్ణ కవచం, దివ్య కవచం. సహజ కవచ కుండలాలు. ఇవి కర్ణుడికి జన్మతః లభించిన దివ్య రక్షణ. అతని శరీరములో సహజంగానే ఉండేవిగా మహాభారతములో వర్ణించబడింది. శ్రీ మహాలక్ష్మీదేవి చేతిలో ఎల్లప్పుడూ ఉండే మంగళకరమైన వస్తువు ఏది? శంఖం, పద్మం, వీణ, పుస్తకం. పద్మం. పద్మం పవిత్రత, సౌందర్యం, సంపద మరియు శుభానికి ప్రతీకగా దేవీ స్వరూపములో ప్రత్యేక స్థానం పొందింది.
సరస్వతీదేవి మెడలో ఉండే తెల్లని హారం దేనితో తయారవుతుంది? తెల్ల ముత్యాలు, వెండి, స్ఫటికమాల, పట్టుదారం. స్ఫటికమాల. స్ఫటికం స్వచ్ఛత, జ్ఞానం మరియు ప్రశాంతతకు చిహ్నంగా భావించబడుతుంది. కంచి కామాక్షిదేవి తన చెవులకు ధరించే విశేషమైన ఆభరణాలు ఏమిటి? వజ్రాల కమ్మలు, శ్రీచక్ర తాటంకాలు, బంగారు బుట్టలు, ముత్యాల పోగులు. శ్రీచక్ర తాటంకాలు. కామాక్షి అమ్మవారు ఆరాధనలో తాటంకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇవి శక్తితత్వంతో అనుసంధానించబడిన పవిత్ర అలంకరణలుగా భావిస్తారు. కుబేరుడి దగ్గర ఉండే అత్యంత విలువైన రత్నాల నిధిని ఏమంటారు? అష్టైశ్వర్యాలు, నవనిధులు, స్వర్ణనిధి, రత్ననిధి. నవనిధులు. ఇవి సంపదకు సంబంధించిన 9 దివ్యనిధులుగా పురాణ సంప్రదాయాలలో ప్రసిద్ధి చెందాయి. మహాభారతములో అశ్వత్థామ నుదిటిపై ఉండే పుట్టుమణి ప్రత్యేకత ఏమిటి? ఐశ్వర్యం లభిస్తుంది, ఆకలి దప్పిక భయం నుండి రక్షిస్తుంది, యుద్ధంలో గెలిపిస్తుంది, ఏదీ కాదు. ఆకలి దప్పిక భయం నుండి రక్షిస్తుంది. ఈ మణి ధరించిన వ్యక్తికి అనేక సహజమైన కష్టాలు, ప్రమాదాలు దూరంగా ఉంటాయని మహాభారత కథనంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు ధరించే 5 రకాల రత్నాలతో కూడిన హారం పేరు ఏమిటి? నవరత్నమాల, వైజయంతిమాల, వనమాల, కనకమాల. వైజయంతిమాల. ఇది విష్ణు కృష్ణ సంప్రదాయంలో ప్రసిద్ధమైన దివ్యమాల. సాధారణంగా పంచవర్ణ పంచరత్నాలతో సంబంధం ఉన్నదిగా వివిధ సంప్రదాయాల్లో వర్ణిస్తారు. దేవేంద్రుడి వజ్రాయుధం ఏ మహర్షి వెన్నుముకతో తయారైంది? వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, దధీచి మహర్షి, కణ్వ మహర్షి. దధీచి మహర్షి. లోకక్షేమం కోసం తన శరీరాన్నే త్యాగం చేసిన మహర్షిగా ఆయన కథనం ప్రసిద్ధి చెందింది. నాగలోకములో పాముల తలలపై ఉండే ప్రకాశవంతమైన మణిని ఏమంటారు? శివమణి, నాగమణి, సర్పమణి, భూమణి. నాగమణి. ఇది ప్రధానంగా జానపద మరియు పురాణాంతర కథనాల్లో కనిపించే ప్రసిద్ధ భావన. పాముల తలపై ప్రకాశించే రత్నంగా దీనిని వర్ణిస్తారు. సీతాదేవి హనుమంతుడికి శ్రీరాముడికి గుర్తుగా చూపించమని ఇచ్చిన ఆభరణం ఏది? ముత్యాల హారం, చూడామణి, వజ్రపు ఉంగరం, బంగారు కిరీటం. చూడామణి. ఈ ఆభరణం సీతాదేవి వద్ద ఉన్న గుర్తింపుగా హనుమంతుడు శ్రీరాముడికి అందించాడు. ఇది రామాయణములోని ఎంతో ముఖ్యమైన ఘట్టం. శ్రీ మహావిష్ణు పాదాలను అలంకరించే ఆభరణాలను ఏమని పిలుస్తారు? నూపురాలు, తాటంకాలు, కేయూరాలు, మేఖల. నూపురాలు. నూపురాలు పాదాలకు ధరించే ఆభరణాలు. దేవతల విగ్రహాలు, చిత్రణలో ఇవి దివ్యమైన అలంకరణగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి ధరించే శ్రీవత్సం అంటే ఏమిటి? ఒక రకమైన హారం, రొమ్ముపై ఉండే ఒక సుడి వంటి గుర్తు, ఆయన కిరీటం పేరు, ఆయన కంకణం పేరు. రొమ్ముపై ఉండే ఒక సుడి వంటి గుర్తు. శ్రీవత్సం విష్ణుమూర్తి వక్షస్థలంపై ఉండే పవిత్రమైన ప్రత్యేక గుర్తుగా ప్రసిద్ధి చెందింది. హలో డివోటీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మరో భక్తి క్విజ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.